కట్టపల్లి తీసుకుని సరిపోయిండు. పనగానపల్లి ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు, అలాగే ఆర్బీ మినిస్టర్ గారు ఎప్పుడు వచ్చినా కానీ కూడా కన్నకు మన మండల సమస్య తెచ్చి పెడతానే ఉంటారు. 2014లో కూడా రాయల్టీ అధిక రేటు పెంచినప్పుడు కూడా ఆ రోజు ఆయన ప్రతిపక్ష హోదా పోషించి సుమారు 2 నెలల పాటు తిరిగి అధికార పార్టీలు ఉండి కూడా ప్రతిపక్ష పోషించాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో. కొన్ని ఆఫీసులు హైదరాబాదు, కొన్ని ఆఫీసులు విజయవాడ ఉన్నాయి. అర్ధరాత్రి లేకుండా అపరాత్రి లేకుండా తిరిగి ఆ రోజు ఉన్న 8 రూపాయల రాయల్టీ రేట్లు 5 రూపాయలు తగ్గించడం అంటే కనుక గవర్నమెంట్ ఆశాపాషం కాదు. ఎక్కడైనా రూపాయి 2 రూపాయలు అవుతుంది, 2 రూపాయలు 3 రూపాయలు తగ్గించడం ఒక చరిత్ర. అటువంటి కార్యక్రమాన్ని వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రకరకాల జీవోలు తెచ్చి మన నాపరాయితీని కుదేలు చేసి ఆ నాపరాయితీని మెల్లమెల్లగా కోలుకున్న దశలో కూడా ఈరోజు అనేక ఆంక్షలు. ఒక మైనింగ్ లీజు ఓనర్ లీజు తెచ్చుకోవాలంటే కనుక సమస్యలు అంతా ఇంత లక్షల రూపాయలు వెచ్చించాల్సిన కూడా డబ్బులు కట్టినా కూడా రాలేని పరిస్థితి. ఇప్పుడు ఈ పరిశ్రమ అంతా కూడా ఒక మాట నేను మండల కన్వీనర్గా చెప్పదలుచుకున్నా అన్నగారికి, అన్న వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన ఆ శాపాలే వాళ్లకు 6,000 ఉండే మెజారిటీని ఈరోజు తోచిపుచ్చి మీకు 2,500 ఓట్ల మెజారిటీ ఈ మండలం ఇచ్చింది. దయచేసి అర్థం చేసుకోండి మా బాధలు. మాకు ఈ పరిశ్రమ తప్పిస్తే మాకు వేరే బతికే లేదు. ఉండే భూములంతా కూడా ఫ్యాక్టరీలకు అమ్ముకున్నారు. కాబట్టి ఈ కుటీర పరిశ్రమ లాంటి ఈ పరిశ్రమను మీరు ఆదుకుంటారు. ఇప్పుడు ఇంట్లో సమస్య వస్తే ఇంటి పెద్దలు చెప్పుకుంటారు. మాకు సమస్య వస్తే మేము ఎవరు చెప్పుకోవాలి? మాకు పెద్ద దిక్కైన మీదకే చెప్పుకోవాలి. కాబట్టి మా మన్నికను మా అందరి తరఫున నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ సమస్యను మీరు తీరుస్తారో మాకు తెలీదు, పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్తూ తెలీదు. మాకు మంచి పరిష్కారం చూపించి మాకు ఇక్కడ నుంచి ఇంటికి సంతోషంగా పోయేటట్టుగా మీరు వాగ్దానం చేస్తారని చెప్పేసి నేను ఈ మండలం తరఫున కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరించుకుంటూ, ఫ్యాక్టరీ కార్మికులు, ఫ్యాక్టరీ యజమానులు, ట్రాక్టర్ ఓనర్లు, ట్రాక్టర్ యజమానులందరికీ అండగా ఉండి మీ సమస్యకు నేను తోడొస్తానని ఇక్కడికి విచ్చేసిన మన బీసీ జనార్దన్ రెడ్డి అన్న గారికి అందరి ద్వారా స్వాగతం, సుస్వాగతం. అన్న, మా సమస్యలు ఏంటి అంటే ఇక్కడ ముందు డిఎంఎఫ్ అని, డెడ్ రెంట్లని అవి 2019 తర్వాత విపరీతంగా పెంచడం జరిగింది. ఇప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు కొత్తగా కన్సిడరేషన్ ఫీజు అని ప్రతి క్వారీకి ఒక సమస్య వచ్చి పెట్టింది. దీనివల్ల నాపరాతి పరిశ్రమ ముందే కుదేలైంది. వీటిని ఎవరు కొనే పరిస్థితుల్లో లేరు. టైల్స్, గ్రానైట్, ఈ వైట్ మార్బుల్ ఇవన్నీ రావడంతో. కానీ మా నల్లరాతి మండలి పోయేది ఎక్కడ? మహారాష్ట్ర డోర్ పట్టీలని పోతున్నాయి, డోర్లకు వేసుకోవడానికి మాత్రమే. ఇప్పుడు అది కూడా పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు గత 5-6 రోజుల నుంచి మేము రోడ్డు మీద పడ్డాము. మాకు అండగా మీరు వచ్చారు. ఈరోజు మా పరిశ్రమను, మమ్మల్ని ఆదుకోవాలని మా అందరి తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఇంకా ఎవరైనా సమస్యలు వినిపించే వాళ్ళు ఉంటే ఇక్కడ వేదిక దగ్గరికి వచ్చి వినిపించవలసిందిగా కోరుతున్నాం. మండలము, రామాపురము, అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలలో నాపరాతి పరిశ్రమలో వచ్చినటువంటి ఇబ్బందులు, ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యలన్నిటి మీద కూడా నాపరాయి పరిశ్రమకు ఇక్కడికి వచ్చినటువంటి యజమానులకు, కార్మికులకు, పత్రికా విలేకరులకు, అదేవిధంగా పోలీసు వారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఒకసారి మీరు ఆలోచన చేయండి, గత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వలన వచ్చిందా ఇది? ఈ ప్రభుత్వం తీసుకోవడం నిర్ణయాల వలన వచ్చిందో మీరందరూ కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా రాష్ట్రాలలో ఎప్పుడైనా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు రాయితీని, డిఎంఎఫ్ను ఇవన్నీ కూడా పెంచితే ఆ రోజు ఒక యుద్ధం చేసి ప్రభుత్వంలోనే దాదాపు ఇందాక మన రమేష్ రెడ్డి చెప్పినట్టు కూడా చాలా రోజులు కూడా ప్రభుత్వం దగ్గర మొండిగానో లేకుంటే పట్టుబట్ట తీసుకొని ఆ రోజు సాధించుకొని వచ్చినాం. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అందరూ చాలా మంది అన్నా మీకు మెజార్టీ ఇచ్చినామంటున్నారు. పనులు చేసి మెజార్టీ ఏమో అదొక భయం ఉంది. ఎందుకంటే 14-19లో బ్రహ్మాండమైన కొనుగోళ్లకు ఎక్కడా చేయలేనటువంటి అభివృద్ధి చేసిన ప్రతి ఊరికి ₹1 కోటి తగ్గకుండా 14-19లో ఏదైతే రాయల్టీ విషయంలో ఏదైతే ఉందో రాయల్టీ కూడా తగ్గడం జరిగింది.
గని కార్మికుల తరఫున పోరాటం చేసిన, అదేవిధంగా సిమెంట్ యజమానుల దగ్గర, సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర భారతదేశ చరిత్రలోనే ఒకసారి కొన్ని పొలాలకు తిరిగి ఎక్కడ కూడా మళ్ళా తిరిగి వాళ్ళకి డబ్బులు ఇప్పించినామంటే ఆ ఘనత మా చంద్రబాబు నాయుడు గారి అన్ని చేసిన మళ్ళా పద్ధతి మన ఓడియడం. అంటే ప్రజలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ ఏ విధంగా అర్థం చేసుకోవాలో మాకైతే ఒక్కొక్కసారి అర్థం కాకుండా పోతుంది. సరే, ఏది ఏమైనా నిన్న 24వ సంవత్సరంలో రాష్ట్రం యావత్తు ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. నాకు కూడా కొల్లిగూడ మండలంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా మంచి మెజార్టీ ఇచ్చారు. నేను మెజార్టీ ఇచ్చిన స్వాగతిస్తున్నాను. ఈరోజు ఏదైతే కన్సల్టేటివ్ పీరియడ్ తమ్ముడు వీళ్ళు నిన్న మొన్న 4 రోజుల కింద రావడం, చాలా మంది కూడా ఈ యొక్క డబ్బులు కట్టాలంటే మా చేత కాదనేటువంటిది నాతో ఫోన్లలో మాట్లాడము, పత్రికల ద్వారా తెలుసుకోవడము, పత్రికలు కూడా రాయడం జరిగింది. మీ దగ్గరందరికీ కూడా సమస్య అంతా కూడా రాయలసీమ అసోసియేషన్ వారు, మినరల్ వారు కూడా నాకు ఒక్కటే ఇక్కడ బాధ, రాయలసీమ మినరల్ అసోసియేషన్ వారు మీరు గత ప్రభుత్వంలో దీన్ని బ్రేక్ చేసి సమస్య ఉండేది కాదు. మీరు అప్పుడే ఈ రోజు ఈ పోరాటం ఇట్లా చేసినప్పుడు ఎప్పుడైనా కానీ కూడా ఏ ప్రభుత్వం వచ్చిన ఆదాయాన్ని వదులుకోదు. ఎందుకంటే ప్రభుత్వం ముందే మనం ఆర్థికంగా ఉంది, ఈ రోజు కష్టాల్లో ఉంది ప్రభుత్వం. ఈ రోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వాల్సి వస్తాయి. ఇవన్నీ కావాలంటే పన్నుల రూపంలో కానీ, ఇంకో మైనింగ్ అని కాదు, అన్ని రకాల పన్నుల రూపంలో ఎక్కడో చోటనే దాన్ని చేస్తేనే అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు ఇవ్వగలుగుతాము. అవి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే గతంలో గారు మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గట్టిగా పోరాటం చేసింటే ఈ మిగిలి వచ్చేది కాదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, కోలుకోలేని ఇబ్బందులు, చెప్పలేని ఇబ్బందులు, అభివృద్ధికి ఎక్కడ నిధులు లేవు. రాష్ట్రం ఈ రోజు లక్షల కోట్ల రూపాయల అప్పు మిగిల్చి ఈ రోజు వచ్చిన తర్వాత మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఒకటే, ఏదైతే రేట్ ఉండేది దాన్ని 10 times కట్టమనడము, అదేవిధంగా మళ్ళా సెక్యూరిటీ డిపాజిట్ 3 times పెంచడము, రాయితీని కూడా కన్సిడరేషన్ 2021 నుంచి మళ్ళీ ఆ యొక్క అప్పుడు ఇచ్చినటువంటి జీవోను ఇక్కడ మళ్ళీ ఇవ్వమని చెప్పడం. ఇక్కడ యజమానులు కూడా ఒకటి అడుగుతా ఉన్నారు,